విశాఖపట్నం పోర్టు అథారిటీ డిప్యూటీ చైర్పర్సన్ గా ఐఏఎస్ అధికారిని రోష్ని అబరాంజీ కోరాటి బాధ్యతలు స్వీకరించారు. పదవిని చేపట్టిన తొలి మహిళా ఐఏఎస్ అధికారినిగా ఆమె రికార్డు సృష్టించారు. ఇక పదవిని చేపట్టిన తొలి మహిళా ఐఏఎస్ అధికారినిగా ఆమె రికార్డు సృష్టించారు. విశాఖలోని విద్యను అభ్యసించిన రోష్ని గతంలో జోహార్ట్ కలెక్టర్ గా, విఎస్జెడ్ఈ జాయింట్ డెవలప్మెంట్ కమిషనర్ గా పనిచేశారు. వృత్తిపరంగా విశిష్ట సేవలకు గాను ఆమె ప్రధాని అవార్డును కూడా అందుకున్నారు. విశాఖ పోర్టు హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడి పనిచేసిన తన తండ్రి స్థానంలోనే ఆమె ఉన్నత పదవి చేపట్టడం విశేషంగా నిలిచింది. Madam. Thank you.